హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ. అయితే మనం సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్ట్లలో డే 8 ట్రై మెథడాలజీ సబ్జెక్ట్ మీద అయితే ఎగ్జామ్ నిర్వహించుకుంటున్నాం. అయితే ఇప్పట్లో మీరు రాయబోతున్నారు. అయితే ఎగ్జామ్ రాయబోయే ముందు మీ అందరికీ ఇది అత్యంత ఉపయోగకరమైనటువంటి ఎగ్జామ్ కాబట్టి ట్రై మెథడాలజీ అనేటువంటిది కీలకమైన సబ్జెక్ట్గా మనం భావించవచ్చు. తప్పక ఉపయోగించుకుంటారని భావిస్తూ అందరికీ ఆల్ ద బెస్ట్. మొదటి ప్రశ్న, సంఖ్య రాశుల మాపనాలు విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు? ఆప్షన్ 1 పాస్కల్, ఆప్షన్ 2 బెల్, ఆప్షన్ 3 బెంజమిన్ పియర్స్, ఆప్షన్ 4 ఆగస్ట్ కోమ్టే. అంటే సంఖ్య రాశుల మాపనాల విజ్ఞానమే గణితం అనేటువంటి నిర్వచనాన్ని ఇచ్చినటువంటి వారు లేదా ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిదే ఇక్కడ ప్రశ్న. అయితే మీ సమాధానం ఏదైతే ఉందో అది కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఆప్షన్ 2 బెల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత రెండవ ప్రశ్న, తగిన పద్ధతిలో ఎంపిక చేస్తాడు అనే స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 నైపుణ్యం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకల్పన పద్ధతిలో మొట్టమొదటి సోపానం. ఇక్కడ 4 ఇచ్చారు. అందులో మొదటిది ప్రాజెక్టును ఎంపిక చేసుకోవడం మరియు నిర్ణయించడం, 2 పరిస్థితిని కల్పించడం సమావేశం ఏర్పడడం, 3 వ్యూహరచన, 4 నివేదిక తయారీ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 4వ ప్రశ్న, గుణాకారాలను సులభంగా చేయుటకు ఉపయోగపడు బోధనా పేటికలోని సామగ్రి? ఆప్షన్ 1 క్యూసెనెయిర్ పట్టీలు, ఆప్షన్ 2 పూసల చట్రం, ఆప్షన్ 3 ఘనాకారపు కడ్డీలు, ఆప్షన్ 4 నేపియర్ పట్టీలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్, నేపియర్ పట్టీలు. 5వ ప్రశ్న, హెర్బార్ట్ ఉపగమం ప్రకారం పాఠ్యపథక తయారీలో చివరి సోపానం? ఆప్షన్ 1 అన్వయం, ఆప్షన్ 2 సంసర్గం, ఆప్షన్ 3 పునర్విమర్శ, ఆప్షన్ 4 సాధారణీకరణం. అంటే హెర్బార్ట్ ఉపగమము ప్రకారం పాఠ్యపథక తయారీలో ఉండేటువంటి సోపానాలలో చివరి సోపానం ఏంటి అని అడిగారు. అయితే ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఆ యొక్క చివరి సోపానాన్ని మనం గుర్తించి ఆన్సర్ చేయండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 6th క్వశ్చన్, దీర్ఘ చతురస్రం L/B చతురస్రం ఇక్కడ ఏది అనేది ఖాళీ బ్లాంక్ ఇచ్చారు. అయితే ఇది ఈ రకమైన ప్రశ్న. ఆప్షన్ 1 సంసర్గం, ఆప్షన్ 2 సాదృశ్య రూపం, ఆప్షన్ 3 వర్గీకరణ, ఆప్షన్ 4 మాస్టర్ లిస్ట్ రూపం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న యొక్క రకం, ఇది ఏ విధమైనటువంటి ప్రశ్న అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఇవి చాలా మటుకు రీజనింగ్ లాంటి వాటిలలో మనం చూసుంటాం. ఇది ఎటువంటి రకమైన ప్రశ్న అంటే ఆప్షన్ 2 సాదృశ్య రూపం. దీర్ఘ చతురస్రం వైశాల్యం L/B అయితే చతురస్రం వైశాల్యం అన్నట్టు. తర్వాత 7వ ప్రశ్న, విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి అని నిర్వచించిన వారు? ఆప్షన్ 1 కార్ల్ పియర్సన్, ఆప్షన్ 2 హెన్రీ పాయింకర్, ఆప్షన్ 3 ఐన్స్టీన్, ఆప్షన్ 4 A.W. గ్రీన్.
ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పరికరములను వాడుట అనే స్పష్టీకరణ క్రింది నైపుణ్యానికి సంబంధించినది. ఆప్షన్ 1 చిత్రలేఖన నైపుణ్యం, ఆప్షన్ 2 హస్తలాఘవ నైపుణ్యం, ఆప్షన్ 3 పరిశీలన నైపుణ్యం, ఆప్షన్ 4 అభివ్యంజన నైపుణ్యం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, హస్తలాఘవ నైపుణ్యం. తర్వాత, ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధి పరిచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు. ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఈ సబ్జెక్టులో భాగంగా సంబంధం ఏర్పరిచి బోధించవచ్చు. ఆప్షన్ 1 చరిత్ర, ఆప్షన్ 2 గణిత శాస్త్రం, ఆప్షన్ 3 భాష, ఆప్షన్ 4 భూగర్భ శాస్త్రం. ఆప్షన్ 1 చరిత్ర, చరిత్రతో మనం సంబంధం ఏర్పరిచి చెప్పవచ్చు. 10వ ప్రశ్న, క్రింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యసనం అతి తక్కువ శాతంలో ఉంటుంది. ఆప్షన్ 1 స్పర్శ, ఆప్షన్ 2 రుచి, ఆప్షన్ 3 చూడటం, ఆప్షన్ 4 వాసన. ఆప్షన్ 2 రుచి ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత, విద్యార్థులలో నాది, మాది, మన అందరిది అనే స్థాయికి ఎదగడానికి సాంఘిక శాస్త్రం తోడ్పడుతుంది అని తెలిపినది. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 1952 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 3 ఈబి వెస్లీ, ఆప్షన్ 4 జాన్ వి మైకెల్స్. ఆప్షన్ 1 కొఠారి కమిషన్. మన సాంస్కృతిక వారసత్వ సంపదలను పదిలంగా కాపాడి రాబోయే తరాల వారికి అందించాల్సిన బాధ్యతను ఏమంటారు? ఆప్షన్ 1 నైతిక అభివృద్ధి, ఆప్షన్ 2 పరిపోషిత వికాస అభివృద్ధి, ఆప్షన్ 3 పరిపోషిత అభివృద్ధి, ఆప్షన్ 4 సాంస్కృతిక పరివర్తనం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 13వ ప్రశ్న చూసినట్లయితే, భారతీయ విద్యా విధానంలో భాషలతో పాటు భాషేతర అంశాలలో స్థానిక శాస్త్రాన్ని బోధించాలి అని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించి ప్రవేశపెట్టేలా చేసినటువంటి కమిటీ ఏది? ఆప్షన్ 1 బేసిక్ ఎడ్యుకేషన్ కమిటీ, ఆప్షన్ 2 సెకండరీ ఎడ్యుకేషన్ కమిటీ, ఆప్షన్ 3 కొఠారి కమిషన్ కమిటీ, ఆప్షన్ 4 ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి జ్ఞాన సముపార్జన కుటుంబం నుండి మొదలైన విశ్వజనీనమైన అంశాలను స్పృశించాలని తెలిపినది. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 సెకండరీ కమిషన్, ఆప్షన్ 3 బేసిక్ కమిషన్, ఆప్షన్ 4 ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 15వ ప్రశ్న, సాంఘిక శాస్త్రంలోని 4 సామాజిక శాస్త్రాలను సూక్ష్మీకరించి పరిసరాల విజ్ఞానం 1, పరిసరాల విజ్ఞానం 2 అంటే పావి 1 పావి 2 అనే భావనలను రూపొందించింది
ఆప్షన్ 1 బేసిక్ ఎడ్యుకేషన్, ఆప్షన్ 2 సెకండరీ కమిషన్, ఆప్షన్ 3 కొఠారీ కమిషన్, ఆప్షన్ 4 ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గణితానికి హేతువాదాన్ని అనుప్రయత్నించిన వారు. ఆప్షన్ 1 అరబ్బులు, ఆప్షన్ 2 గ్రీకులు, ఆప్షన్ 3 ఈజిప్షియన్లు, ఆప్షన్ 4 రోమన్లు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 17th క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించిన లక్ష్యం. ఆప్షన్ 1 అవగాహన, ఆప్షన్ 2 వినియోగం, ఆప్షన్ 3 జ్ఞానం, ఆప్షన్ 4 విశ్లేషణ. ఆప్షన్ 3 జ్ఞానం ఇస్ ద రైట్ ఆన్సర్. తరువాత అవగాహనలో ఉండే భాగాలకు చెందనిది. ఆప్షన్ 1 తర్జుమా చేయడం, ఆప్షన్ 2 వినియోగం, ఆప్షన్ 3 వ్యాఖ్యానించడం, ఆప్షన్ 4 బహిర్వేషం. వినియోగం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వివిధ ముగింపులను గ్రహించగల సామర్థ్యాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 తర్జుమా చేయడం, ఆప్షన్ 2 వినియోగం, ఆప్షన్ 3 వ్యాఖ్యానించడం, ఆప్షన్ 4 బహిర్వేషం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం ఈ లక్ష్యంలో ఇమిడి ఉంటుంది. ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 వినియోగం, ఆప్షన్ 3 అవగాహన, ఆప్షన్ 4 విశ్లేషణ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, వినియోగం. తర్వాత స్థితిశక్తి గతిశక్తికి మధ్య గల భేదాలను తెలుపుము. ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 విశ్లేషణ. అంటే ఇక్కడ స్థితిశక్తి గతిశక్తికి మధ్య గల భేదాలను తెలుపుము అనేటువంటి ప్రశ్న విద్యార్థిలో ఉండేటువంటి దేనిని ఇక్కడ తెలియజేస్తుంది అంటే జ్ఞానమా, అవగాహన, వినియోగం, విశ్లేషణ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్, అవగాహన. భేదాలను తెలియజేయాలంటే కనీసం అవగాహన ఉండాలి కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. తర్వాత 22వ ప్రశ్న, పరిసరాల విజ్ఞానంకు ఉండే విద్యా ప్రమాణాల సంఖ్య. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 6, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 5.
ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఒకటి ప్రతినిధిత్వ అనుభవమునకు ఉదాహరణ? ఆప్షన్ 1 పవర్ ప్రాజెక్టులు, ఆప్షన్ 2 కృత్రిమ ఉపగ్రహాల నమూనాలు, ఆప్షన్ 3 రేడియో వినడం, ఆప్షన్ 4 సైన్స్ మ్యూజియంను దర్శించుట. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉమ్మడి సంబంధాన్ని కానీ ధర్మాన్ని కానీ దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన లఘు ప్రశ్న రూపం? ఆప్షన్ 1 ప్రశ్నల రూపం, ఆప్షన్ 2 పూరణం, ఆప్షన్ 3 సాదృశ్య రూపం, ఆప్షన్ 4 సంసర్గ రూపం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 25th క్వశ్చన్, జాతీయ ప్రణాళిక చట్టం 2005 అనుసరించి విషయ ప్రణాళికను ప్రాథమిక స్థాయికి ఈ క్రింది విధంగా నిర్ధారించారు? ఆప్షన్ 1 1 నుంచి 5, ఆప్షన్ 2 1 నుంచి 7, ఆప్షన్ 3 1 నుంచి 10, ఆప్షన్ 4 1 నుంచి 8. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులకు ఆకారాలను పరిచయం చేయుటకు ఒక్కొక్క ఆకారం ఎన్ని అంచులు, ఎన్ని మూలలు, ఎన్ని తలాలు ఉన్నాయో చూపుటకు ఉపయోగించే బోధనోపకరణాలు? ఆప్షన్ 1 డామినో కార్డులు, ఆప్షన్ 2 నేపియర్ పట్టీలు, ఆప్షన్ 3 పూసల చట్రం, ఆప్షన్ 4 జ్యామితీయ ఘనాకారం. ఆప్షన్ 4 జ్యామితీయ ఘనాకారంలో ఉన్నాయి కాబట్టి అంచులు, మూలలు, తలాలు అయితే చెప్పవచ్చు. ఆ తర్వాత 27వ ప్రశ్న, భారత స్వాతంత్ర్యోద్యమం, జాతీయోద్యమం, బ్రిటిష్ పరిపాలనా కాలం నాటి సంఘటనలను ఆయా సంవత్సరాలలో బోధించు చార్టు? ఆప్షన్ 1 వంశావళి చార్టు, ఆప్షన్ 2 కాలరీతి, ఆప్షన్ 3 వృక్ష చార్టు, ఆప్షన్ 4 టేబుల్ చార్టు. ఆప్షన్ 2 కాలరీతి చార్టు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రహణాలు అను పాఠ్యాంశంలో సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడే విధానాన్ని బోధించుటకు ప్రాథమిక స్థాయికి అనువైన బోధనా పద్ధతి? ఆప్షన్ 1 కృత్యాధార పద్ధతి, ఆప్షన్ 2 క్రీడా పద్ధతి, ఆప్షన్ 3 ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ 4 సమస్య పరిష్కార పద్ధతి. మనం గ్రహణాలు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడే విధానాన్ని ఏ బోధనా పద్ధతి ద్వారా సులువుగా అనువైనగా చెప్పవచ్చు అనేటువంటిది ప్రశ్న. అయితే ఆ విధంగా చెప్పడానికి ఇచ్చినటువంటి ఆప్షన్లలో కృత్యాధార పద్ధతి అనేటువంటిది అనువైన బోధనా పద్ధతిగా చెప్పవచ్చు కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్థానిక సమాజమును పాఠశాలకు రప్పించటకు ఈ కృత్యం ఒక ఉదాహరణ? ఆప్షన్ 1 జాతీయ సేవా కార్యక్రమం, ఆప్షన్ 2 విజ్ఞాన యాత్రల నిర్వహణ, ఆప్షన్ 3 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను ఆహ్వానించడం, ఆప్షన్ 4 కమ్యూనిటీ సర్వే. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 30వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో 10 మౌలిక అంశాలను చెందినది? ఆప్షన్ 1 స్త్రీ పురుషుల సమానత్వం, ఆప్షన్ 2 సాంఘిక పరిధుల తొలగింపు,
ఆప్షన్ 3 అంతర్జాతీయ అవగాహన, ఆప్షన్ 4 జాతీయ భావన వికాసం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాంఘిక అధ్యయనాన్ని మూల పాఠ్య ప్రణాళికలో చేర్చడానికి కారణాలు. ఆప్షన్ 1 మనోవైజ్ఞానిక కారణాలు, ఆప్షన్ 2 తాత్విక కారణాలు, ఆప్షన్ 3 సామాజిక కారణాలు, ఆప్షన్ 4 ప్రయోగాత్మక కారణాలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర బోధనలో సామాజిక వనరుల ద్వారా పొందు ప్రత్యక్ష అనుభవాలు. ఇక్కడ 1, 2, 3, 4 అని ఇచ్చారు. అయితే 1 అభ్యసన అనుభవాలను కలుగజేస్తాయి, 2 అమూర్త నుండి మూర్త అనుభవాలు, 3 అనుభవాలను సంబంధాలను కలుగజేస్తాయి, 4 ఆసక్తులు అలవాట్లు అభ్యసన అనుభవాలు కలుగజేస్తాయి. అంటే విజ్ఞాన శాస్త్ర బోధనలో సామాజిక వనరుల ద్వారా పొందు ప్రత్యక్ష అనుభవాలు. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 2. ఆప్షన్ 4 2 అంటే అమూర్త నుండి మూర్త అనుభవాలను కలుగుతాయి అన్నమాట. తర్వాత ఈ క్రింది వాటిలో స్వల్పకాల వ్యవధి సమాధాన ప్రశ్నలు. ఆప్షన్ 1 మౌఖిక ప్రశ్నలు, ఆప్షన్ 2 రాత ప్రశ్నలు, ఆప్షన్ 3 వ్యాస రూప ప్రశ్నలు, ఆప్షన్ 4 లక్ష్యాత్మక ప్రశ్నలు. ఆప్షన్ 4 లక్ష్యాత్మక ప్రశ్నలు, స్వల్పకాల వ్యవధి. ఈ క్రింది ఏ రకమైన లక్ష్యాత్మక ప్రశ్నలో ఊహకు ఎక్కువ అవకాశం. ఆప్షన్ 1 బహుళైచ్ఛిక, ఆప్షన్ 2 వర్గీకరణ, ఆప్షన్ 3 ప్రత్యామ్నాయ, ఆప్షన్ 4 సాదృశ్య. ఏ రకమైన లక్ష్యాత్మక ప్రశ్నలో ఊహకు ఎక్కువ అవకాశం? మీ సమాధానం ఏదైతే ఉందో దానిని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గణిత పాఠ్య ప్రణాళిక రూపకల్పన ప్రాథమిక స్థాయిలో ప్రస్తుతం ఏ పద్ధతిని అనుసరిస్తాయి. ఆప్షన్ 1 ఏకకేంద్ర, ఆప్షన్ 2 సర్పిలాకార, ఆప్షన్ 3 శీర్షిక, ఆప్షన్ 4 ప్రకల్పన. ఆప్షన్ 2 సర్పిలాకార. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులచే పంచదార ఫ్యాక్టరీని సందర్శింపజేయుట ఇందులో భాగం. ఆప్షన్ 1 ప్రకల్పన పద్ధతి, ఆప్షన్ 2 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 3 మూలాధార పద్ధతి, ఆప్షన్ 4 చర్చా పద్ధతి. ఆప్షన్ 1 ప్రకల్పన లేదా ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక తరగతులకు జ్ఞాన నిర్మాణం, విషయ అవగాహన, పటాలు గీసి ప్రదేశాలు గుర్తించడం, ప్రాజెక్టు వర్క్స్ విలువలు బోధించాలని సూచించినది. ఆప్షన్ 1 ఎన్సిఎఫ్ 2003, ఆప్షన్ 2 ఎన్సిఎఫ్ 2006, ఆప్షన్ 3 ఎన్సిఎఫ్ 2005, ఆప్షన్ 4 ఎన్సిఎఫ్ 2008.
ఆప్షన్ 3 NCF 2005. నెక్స్ట్ క్వశ్చన్, చర్చా పద్ధతిలోని సోపానాల వరుస క్రమం 4 ఇచ్చారు. అయితే మొదటిది ప్రణాళిక, నిర్వహణ, సంసిద్ధత, మూల్యాంకనం. ఇలా చూసుకున్నట్లయితే 4 ఇచ్చారు. అయితే అందులో సరైన చర్చా పద్ధతి సోపానాల వరుస క్రమం ఏంటో గుర్తించి మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆప్షన్ 4 అంటే ఇక్కడ రెండవది ప్రణాళిక, సంసిద్ధత, నిర్వహణ, మూల్యాంకనం అనేది రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఒకటి మౌలిక ప్రక్రియ. ఆప్షన్ 1 ప్రయోగ చేయడం, ఆప్షన్ 2 పరికల్పన, ప్రతిపాదన, ఆప్షన్ 3 దత్తాంశ వ్యాఖ్యానం, ఆప్షన్ 4 వర్గీకరించడం. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఒకటి ఒక మౌలిక ప్రక్రియగా ఉండటం మనం చూస్తున్నాం. అయితే దానిని మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆప్షన్ 4 వర్గీకరించడం. 40వ ప్రశ్న, భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం. ఆప్షన్ 1 విశ్లేషణ, ఆప్షన్ 2 విలువ కట్టడం, ఆప్షన్ 3 ఉచ్చారణ, ఆప్షన్ 4 హస్తలాఘవం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అనువాదం, వ్యాఖ్యానం, బహిర్వేషం అనేవి ఏ లక్ష్యానికి చెందినవి? ఆప్షన్ 1 జ్ఞానం, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగం, ఆప్షన్ 4 నైపుణ్యం. ఆప్షన్ 2 అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా లక్ష్యాల వివరణలు చెప్పబడేవి. ఆప్షన్ 1 గమ్యాలు, ఆప్షన్ 2 ఉద్దేశాలు, ఆప్షన్ 3 లక్ష్యాలు, ఆప్షన్ 4 స్పష్టీకరణలు. బోధన లక్ష్యాల వివరణలు చెప్పబడేవి. ఆప్షన్ 4 స్పష్టీకరణలు. నెక్స్ట్ క్వశ్చన్, చిన్న చిన్న ఆవరణాత్మక కార్యక్రమాల ఫలితమే ఏంటి అనేటువంటిది ప్రశ్న. అయితే ఆప్షన్ 1 విలువ, ఆప్షన్ 2 గమ్యము, ఆప్షన్ 3 లక్ష్యము, ఆప్షన్ 4 స్పష్టీకరణలు. ఆప్షన్ 3 లక్ష్యము అంటే స్పష్టీకరణల కలయిక ద్వారా లక్ష్యం ఏర్పడుతుంది. అయితే ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి భౌగోళికంగా ప్రత్యేకతలు కలిగిన హిమాలయాలు, నీలగిరి కొండలు, థార్ ఎడారి, ఇతర అటవీ ప్రాంతాలను ఆసక్తితో సందర్శించిన అది. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 ప్రశంసనీయత, ఆప్షన్ 4 నైపుణ్యం. అయితే ఇక్కడ ఆసక్తి అనేటువంటి పదం మనకు ఒక కీ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 అభిరుచి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి దినపత్రికలలో ప్రతిరోజు ప్రచురితమయ్యే సాంఘిక శాస్త్ర అంశాలకు సంబంధించిన వాటిని సేకరించి స్క్రాప్ బుక్ తయారు చేశాను. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 వైఖరి,
ఆప్షన్ 3 ప్రశంసనీయత, ఆప్షన్ 4 నైపుణ్యం. ఆప్షన్ 1 అభిరుచి. నెక్స్ట్ క్వశ్చన్ 46వ ప్రశ్న, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలలో అతిపెద్ద రాష్ట్రాన్ని వేరు చేయండి అనే ప్రశ్న ఈ లక్ష్యానికి చెందినది. ఆప్షన్ 1 వినియోగం, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 నైపుణ్యం, ఆప్షన్ 4 జ్ఞానము. ఇక్కడ వేరు చేయడం అనేటువంటిది మనకు కీ పాయింట్. ఆప్షన్ 2 అవగాహన ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 47th, అయోనిక్ పాఠశాల స్థాపించినది. ఆప్షన్ 1 థేల్స్, ఆప్షన్ 2 ప్లేటో, ఆప్షన్ 3 పైథాగరస్, ఆప్షన్ 4 ఆర్కిమిడిస్. ఆప్షన్ 1 థేల్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, యూక్లిడ్ రచించిన ఎలిమెంట్స్ గ్రంథంలోని భాగాల సంఖ్య. ఫ్రెండ్స్, ఇది మనకు రేఖాగణితం అనేటువంటి అంశంలో కూడా దీనిని మనం చూడవచ్చు. ఇది ఆల్రెడీ మనం చేసినటువంటి రేఖాగణిత వీడియోలలో స్పష్టంగా చెప్పాను. యూక్లిడ్కి సంబంధించినటువంటి అంశాలలో ఎలిమెంట్స్ గ్రంథం అనేటువంటిది ఎన్ని భాగాలు ఉన్నాయి, వాటి పేర్లు కూడా చెప్పడం జరిగింది. ఒక్కోసారి వీలైతే చూడండి. అయితే ఇందులో ఎలిమెంట్స్ గ్రంథం, ది ఎలిమెంట్స్ గ్రంథంలోని భాగాల సంఖ్య ఆప్షన్ 3 13. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్యభట్టీయం అనే గ్రంథానికి సంబంధించినది. ఆప్షన్ 1 గీతికాపాదం, ఆప్షన్ 2 గణితపాదం, ఆప్షన్ 3 కాలక్రియపాదం, ఆప్షన్ 4 వృత్తపాదం. ఆప్షన్ 4 వృత్తపాదం. నెక్స్ట్ క్వశ్చన్, పృష్ఠ్యాంశమానం వీరికి సంబంధించినది. ఆప్షన్ 1 భారతీయులు, ఆప్షన్ 2 గ్రీకులు, ఆప్షన్ 3 ఈజిప్టులు, ఆప్షన్ 4 బాబిలోనియన్లు. ఆప్షన్ 4 is the right answer. ది నెక్స్ట్ క్వశ్చన్, సూత్రాన్ని ఉపయోగించి సమస్యల సాధన, అభ్యసించిన భావనలు పునర్విమర్శ చేయడానికి ఏ పద్ధతిని పాటించాలి. ఆప్షన్ 1 ఆగమన, ఆప్షన్ 2 నిగమన, ఆప్షన్ 3 సంశ్లేషణ, ఆప్షన్ 4 విశ్లేషణ. ఇక్కడ సూత్రాన్ని ఉపయోగించి సమస్యల సాధన అంటేనే మనకు ఆన్సర్ ఏంటో కీ పాయింట్ అయితే ఇక్కడే ఉంది ఫ్రెండ్స్. మీరు దానిని గుర్తించినట్లయితే ఆన్సర్ని ఈజీగా చేయగలుగుతారు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకాన్ని భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో జాతీయ విద్యా విధానం ద్వారా అన్ని పాఠశాలలకు వర్తించేలా చేసింది. ఆప్షన్ 1 1968, ఆప్షన్ 2 1988, ఆప్షన్ 3 1986, ఆప్షన్ 4 1964-66.
ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణీత లక్ష్యాలను కృత్యాల ద్వారా నెరవేర్చడానికి తయారు చేసే పథకాన్ని ఏమంటారు? ఆప్షన్ 1 పీరియడ్ పథకం, ఆప్షన్ 2 వార్షిక పథకం, ఆప్షన్ 3 యూనిట్ పథకం, ఆప్షన్ 4 కార్యాచరణ పథకం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధానంలో రెండు రాశుల మధ్య సంబంధాన్ని ఆధారం చేసుకుని ఇచ్చిన ఖాళీగా ఉన్న రెండవ రాశిని తెలుసుకోవడం. ఆప్షన్ 1 పూరణ ప్రశ్నలు, ఆప్షన్ 2 సంసర్గ ప్రశ్నలు, ఆప్షన్ 3 సాదృశ్య ప్రశ్నలు, ఆప్షన్ 4 విషయ నిర్దిష్ట ప్రశ్నలు. ఫ్రెండ్స్, మనం ఒకే సమాధానానికి సంబంధించిన ప్రశ్నను పలు రకాలుగా అడగడానికి అవకాశం ఉంది అనడానికే ఈ ప్రశ్నను మరొకసారి మరో విధానంలో ఇవ్వటం జరిగింది. గుర్తించాలి, ప్రశ్న అడిగే విధానాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఈజీగా మనం చేయగలుగుతాం. అయితే ఇక్కడ సాదృశ్య ప్రశ్నలు అనేది ఆన్సర్ కాబట్టి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. క్రింది వానిలో స్కార్లిన్ గణిత విద్యా విలువల వర్గీకరణకు చెందినది? ఆప్షన్ 1 నైపుణ్యాలు, ఆప్షన్ 2 దృక్పథాలు, ఆప్షన్ 3 అలవాట్లు, ఆప్షన్ 4 అభినందనలు. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వివిధ విద్యా విషయాలను సమన్వయపరిచి నిజ జీవిత కృత్యాల ద్వారా సహసంబంధపరిచి బోధించుటకు ఎక్కువగా ఉపయోగపడే బోధన పద్ధతి? ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 3 చారిత్రక పద్ధతి, ఆప్షన్ 4 ప్రాజెక్టు పద్ధతి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలపు ప్రతీకలు అని వేటిని పిలుస్తారు? ఆప్షన్ 1 గ్రాఫ్, ఆప్షన్ 2 గ్లోబు, ఆప్షన్ 3 పటాలు, ఆప్షన్ 4 చార్టులు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో త్రిమితీయ ఉపకరణం కానిది? ఆప్షన్ 1 బులెటిన్ బోర్డు, ఆప్షన్ 2 నమూనాలు, ఆప్షన్ 3 మాతృకలు, ఆప్షన్ 4 వస్తువులు. ఆప్షన్ 1 బులెటిన్ బోర్డ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎత్తు పల్లాలతో కూడిన మైదానాలను పర్వతాలను సూచించే పటం? ఆప్షన్ 1 భౌగోళిక పటం, ఆప్షన్ 2 రాజకీయ పటం, ఆప్షన్ 3 భౌగోళిక రాజకీయ పటం, ఆప్షన్ 4 రిలీఫ్ పటం. ఆప్షన్ 4 రిలీఫ్ పటం ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మహనీయుని గొప్ప వ్యక్తి కాలంలో ముఖ్య సంఘటనలను తెలియజేయుటకు ఉపయోగపడే చార్ట్? ఆప్షన్ 1 వంశ వృక్ష చార్టు, ఆప్షన్ 2 ఫ్లో చార్టు,
ఆప్షన్ 3 టైమ్ లైన్ చార్టు, ఆప్షన్ 4 స్క్రిప్ట్ చార్టు. ఆప్షన్ 3 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్. సచిత్ర గ్రాఫ్ ఏ గ్రాఫ్ను పోలి ఉంటుంది? ఆప్షన్ 1 లైన్ గ్రాఫు, ఆప్షన్ 2 బార్ గ్రాఫు, ఆప్షన్ 3 పై గ్రాఫు, ఆప్షన్ 4 సచిత్ర గ్రాఫు. ఆప్షన్ 2 బార్ గ్రాఫ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులకు అక్షాంశాలు రేఖాంశాలు అను పాఠం బోధించుటకు అనువైన ఉపకరణం ఏది? ఆప్షన్ 1 గ్లోబు, ఆప్షన్ 2 మ్యాపు, ఆప్షన్ 3 చార్టు, ఆప్షన్ 4 అట్లాసు. ఆప్షన్ 1 గ్లోబ్ ద్వారా మనం అక్షాంశాలు రేఖాంశాలు అనే పాఠాన్ని విద్యార్థులకు అనువైనంగా చెప్పవచ్చు కాబట్టి. తర్వాత ప్రక్షేపక బోధన ఉపకరణం కానిది. ఆప్షన్ 1 స్లైడ్స్, ఆప్షన్ 2 ఫిలిమ్స్, ఆప్షన్ 3 పటాలు, ఆప్షన్ 4 ఫిలిం స్ట్రిప్స్. ఆప్షన్ 3 పటాలు ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రపంచపటంలో పర్వతాలను ఈ రంగులతో గుర్తిస్తారు. ఆప్షన్ 1 కాషాయం, ఆప్షన్ 2 నీలం, ఆప్షన్ 3 ఆకుపచ్చ, ఆప్షన్ 4 పసుపు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రకానికి చెందిన గ్లోబులు చాలా ఉపయోగకరమైనవి. ఆప్షన్ 1 రాజకీయ, ఆప్షన్ 2 భౌతిక, ఆప్షన్ 3 భౌతిక రాజకీయ, ఆప్షన్ 4 పైవన్నీ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎడ్గర్ డేల్ అనుభవ సోపానాల సంఖ్య. ఆప్షన్ 1 4, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 10. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో గ్రాఫిక్ బోధన ఉపకరణం కానిది. ఆప్షన్ 1 కార్డులు, ఆప్షన్ 2 నల్లబల్ల, ఆప్షన్ 3 ఫోటోలు, ఆప్షన్ 4 చిత్రాలు.
ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఊతకర్ర లాంటిది అని దేనిని మనం చెప్పొచ్చు? ఆప్షన్ 1 గ్లోబు, ఆప్షన్ 2 పటాలు, ఆప్షన్ 3 స్లైడులు, ఆప్షన్ 4 చార్టులు. ఆప్షన్ 2 పటాలను మనం సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునికి ఊతకర్ర లాంటిదని చెప్పొచ్చు. సాంఘిక శాస్త్ర బోధనలో ఉపకరణాల వినియోగాన్ని ప్రతిపాదించిన వారిలో అగ్రగణ్యుడు ఎవరు? ఆప్షన్ 1 బైనింగ్ అండ్ బైనింగ్, ఆప్షన్ 2 కొమినియస్, ఆప్షన్ 3 ప్రోబెల్, ఆప్షన్ 4 స్కిన్నర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యసన బోధనోపకరణాలు జ్ఞానేంద్రియాలకు సంబంధించిన ఆధారాలు అని తెలిపినవాడు? ఆప్షన్ 1 ప్రోబెల్, ఆప్షన్ 2 కొబన్, ఆప్షన్ 3 కొమినియస్, ఆప్షన్ 4 ఎడ్గార్ డేల్. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బోధనోపకరణాలను గురించి నిశితంగా పరిశోధనలు చేసి విద్యారంగానికి ఎనలేని సేవ చేసినవాడు? ఆప్షన్ 1 ఎడ్గార్ డేల్, ఆప్షన్ 2 కొమినియస్, ఆప్షన్ 3 ప్రోబెల్, ఆప్షన్ 4 బైనింగ్ అండ్ బైనింగ్. ఆప్షన్ 1 ఎడ్గార్ డేల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో ప్రక్షేపణ పరికరం కానిది? ఆప్షన్ 1 ఫిల్ములు, ఆప్షన్ 2 స్థిర చిత్రాలు, ఆప్షన్ 3 క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ 4 స్లైడ్స్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నాలుక అనే జ్ఞానం అంటే ఇక్కడ రుచి అనే జ్ఞానం ద్వారా కలిగే పరిశీలన అభివృద్ధి? ఆప్షన్ 1 1.5%, ఆప్షన్ 2 1%, ఆప్షన్ 3 3.5%, ఆప్షన్ 4 11.0%. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చర్మం అంటే స్పర్శ ద్వారా కలిగే పరిశీలన అభివృద్ధి శాతం ఎంత? ఆప్షన్ 1 1.5%, ఆప్షన్ 2 3.5%, ఆప్షన్ 3 11.0%, ఆప్షన్ 4 83%. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ముక్కు వాసన ద్వారా కలిగే పరిశీలన అభివృద్ధి శాతం ఎంత? ఆప్షన్ 1 11.0%, ఆప్షన్ 2 83%,
ఆప్షన్ 3 3.5%, ఆప్షన్ 4 1.5%. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డేల్ అనుభవ సోపానాలలో 5వ సోపానం ఏది? ఆప్షన్ 1 శాబ్దిక పదజాలం, ఆప్షన్ 2 ప్రదర్శనలు, ఆప్షన్ 3 క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ 4 రేడియోలు. ఆప్షన్ 2 ప్రదర్శనలు ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డేల్ అనుభవ శంకు సోపానాలలో చివరి సోపానం ఆప్షన్ 1 నాటకీకరణ, ఆప్షన్ 2 క్షేత్ర పర్యటన, ఆప్షన్ 3 కదిలే చిత్రాలు, ఆప్షన్ 4 శాబ్దిక పదజాలం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్గార్ డేల్ అనుభవ శంకు సోపానాలలో మొదటి సోపానం ఆప్షన్ 1 ప్రత్యక్ష అనుభవాలు, ఆప్షన్ 2 శాబ్దిక పదజాలం, ఆప్షన్ 3 క్షేత్ర పర్యటనలు, ఆప్షన్ 4 కల్పిత అనుభవాలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రాఫిక్ ఉపకరణాలకు ఉదాహరణ ఆప్షన్ 1 బులెటిన్ బోర్డు, ఆప్షన్ 2 మాతృకలు, ఆప్షన్ 3 ఫ్లాష్ కార్డు, ఆప్షన్ 4 నమూనాలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 80వ ప్రశ్న, వివిధ రకాల మ్యాపులను చార్టులను తయారు చేయుటకు సంబంధించిన శాస్త్రం ఆప్షన్ 1 కార్టోగ్రఫీ, ఆప్షన్ 2 ఫోటోగ్రఫీ, ఆప్షన్ 3 టోపోగ్రఫీ, ఆప్షన్ 4 ఫోటోగ్రమెట్రీ. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లక్ష్యాల పరిధి ఆప్షన్ 1 విశాలంగా ఉంటుంది, ఆప్షన్ 2 సంక్లిష్టంగా ఉంటుంది, ఆప్షన్ 3 సహజంగా ఉంటుంది, ఆప్షన్ 4 సరళంగా ఉంటుంది. లక్ష్యాల పరిధి సంక్లిష్టంగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పురాతన శాస్త్రం అని దేనిని అంటారు? ఆప్షన్ 1 జాగ్రఫీ, ఆప్షన్ 2 హిస్టరీ, ఆప్షన్ 3 ఎకనామిక్స్, ఆప్షన్ 4 సివిక్స్.
ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తక్కువ వస్తువులతో గరిష్ట ప్రయోజనం పొందుట, భావి జీవితాన్ని సుఖమయం చేసుకొనుట వంటివి ఏ శాస్త్ర లక్షణాలు? ఆప్షన్ 1 భూగోళ శాస్త్రం, ఆప్షన్ 2 పౌరశాస్త్రం, ఆప్షన్ 3 చరిత్ర, ఆప్షన్ 4 అర్థశాస్త్రం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో సామాజిక శాస్త్రాల రాణి? ఆప్షన్ 1 జాగ్రఫీ, ఆప్షన్ 2 హిస్టరీ, ఆప్షన్ 3 ఎకనామిక్స్, ఆప్షన్ 4 సివిక్స్. ఆగమన నిగమన పద్ధతులను సమన్వయపరచిన వారు? ఆప్షన్ 1 కొమినియస్, ఆప్షన్ 2 జాన్ డూయి, ఆప్షన్ 3 వెస్లీ, ఆప్షన్ 4 చార్లెస్ డార్విన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన లక్ష్యం? ఆప్షన్ 1 మూల్యాంకనం, ఆప్షన్ 2 శీల స్థాపనం, ఆప్షన్ 3 వ్యవస్థాపనం, ఆప్షన్ 4 ఉచ్చారణ సమన్వయం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో ఒకటి సమైక్యపరచబడిన ప్రక్రియ? ఆప్షన్ 1 ప్రాగుక్తీకరించడం, ఆప్షన్ 2 ప్రయోగం చేయటం, ఆప్షన్ 3 రాబట్టడం, ఆప్షన్ 4 ప్రసారం చేయడం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పక్షులకు ఎగిరే శక్తి ఉండును అనే సాధారణీకరణం విద్యార్థికి చెప్పి పావురంకి ఎగరగలిగే శక్తి ఉంది అనే విషయాన్ని నిర్ధారించే పద్ధతి? ఆప్షన్ 1 ఆగమన, ఆప్షన్ 2 నిగమన, ఆప్షన్ 3 విశ్లేషణ, ఆప్షన్ 4 సంశ్లేషణ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ను ఎరుపుగా మారుస్తాయి అనే సాధారణీకరణం బోధించుటకు అనువైన పద్ధతి? ఆప్షన్ 1 ఆగమన, ఆప్షన్ 2 నిగమన, ఆప్షన్ 3 విశ్లేషణ, ఆప్షన్ 4 సంశ్లేషణ. ఇక్కడ యాసిడ్స్ అనేటువంటివి నీలి లిట్మస్ పేపర్ను ఎరుపుగా మార్చగలుగుతాయి. అయితే దీనిని మనం ఉదాహరణల ద్వారా సూత్రీకరించవచ్చు కాబట్టి ఆగమన పద్ధతి అనేటువంటిది ఇందుకు సరైన పద్ధతిగా మనం భావించవచ్చు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. కృత్యాలు లేనిదే పాఠ్యాంశం లేదు? ఆప్షన్ 1 బ్రూనర్, ఆప్షన్ 2 పియాజే, ఆప్షన్ 3 బ్రవేచర్,
ఆప్షన్ 4 జాన్ డ్యూయి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయునికి ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి బోధించడం ఎక్కడ సాధ్యపడుతుంది? ఆప్షన్ 1 గణిత గ్రంథాలయం, ఆప్షన్ 2 తరగతి గది, ఆప్షన్ 3 గణిత క్లబ్, ఆప్షన్ 4 గణిత శాస్త్ర ఫెయిర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. అనుప్రయుక్తం, విశ్లేషణ, మూల్యాంకనం లాంటి ఉన్నత బౌద్ధిక ప్రక్రియలను పరీక్షించడానికి వీలు కలిగించే ప్రశ్నలు. ఆప్షన్ 1 వ్యాసరూప ప్రశ్నలు, ఆప్షన్ 2 సంక్షిప్త సమాధాన ప్రశ్నలు, ఆప్షన్ 3 బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఆప్షన్ 4 విషయనిష్ఠి ప్రశ్నలు. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 93వ ప్రశ్న, క్రింది వానిలో భావావేశ రంగం చెందని లక్ష్యం. ఆప్షన్ 1 లాక్షణీకరణ లేదా శీలస్థాపన, ఆప్షన్ 2 వ్యవస్థాపన, ఆప్షన్ 3 ప్రతిస్పందించడం, ఆప్షన్ 4 సహజీకరణ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 94వ ప్రశ్న, ఆశయాల పరిధి. ఆప్షన్ 1 విశాలంగా ఉంటుంది, ఆప్షన్ 2 సంక్లిష్టంగా ఉంటుంది, ఆప్షన్ 3 సహజంగా ఉంటుంది, ఆప్షన్ 4 సరళంగా ఉంటుంది. ఉద్దేశాలు, ఆశయాలు అనేటువంటివి విశాలంగా ఉంటాయి. ఆప్షన్ 1 విశాలంగా ఉంటుంది ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులను మౌఖికంగా పరీక్షించడం వల్ల పరీక్ష స్థాయి ఎలా ఉంటుంది? ఆప్షన్ 1 కఠినత్వం, ఆప్షన్ 2 సరళము, ఆప్షన్ 3 సమగ్రము, ఆప్షన్ 4 సాధారణము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జ్యామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించే ఉపకరణము. ఆప్షన్ 1 గ్రిడ్ పేపరు, ఆప్షన్ 2 బులెటిన్ బోర్డు, ఆప్షన్ 3 జియో బోర్డు, ఆప్షన్ 4 నోటీస్ బోర్డు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నీ తరగతి గదిలో ఏకాకిగా ఉండే విద్యార్థిని గుర్తించుటకు అనువైన మూల్యాంకన సాధనం. ఆప్షన్ 1 చెక్ లిస్టు, ఆప్షన్ 2 సాంఘిక మాపని, ఆప్షన్ 3 రేటింగ్ స్కేలు, ఆప్షన్ 4 ఇంటర్వ్యూ.
ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 98వ ప్రశ్న, ఈ రకమైన ప్రశ్నలను దిద్దేటప్పుడు హాలో ఎఫెక్ట్ ఎక్కువగా పనిచేస్తుంది. ఆప్షన్ 1 వ్యాసరూప, ఆప్షన్ 2 సంక్షిప్త సమాధాన, ఆప్షన్ 3 లక్ష్యాత్మక, ఆప్షన్ 4 విచక్షణ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 99వ ప్రశ్న, ప్రాథమిక దశలో సామర్థ్యాలను నిర్ణయించడానికి నియమించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 ఆర్హెచ్ దవే, ఆప్షన్ 2 బ్లూమ్స్, ఆప్షన్ 3 గాగ్నే, ఆప్షన్ 4 క్రాత్వెల్. ఆప్షన్ 1 ఆర్హెచ్ దవే. 100th క్వశ్చన్, బోధన పూర్తి అయిన తర్వాత విద్యార్థులలో చూడగలిగిన మార్పులు. ఆప్షన్ 1 వైఖరులు, ఆప్షన్ 2 అభిరుచులు, ఆప్షన్ 3 బోధన ఉద్దేశాలు, ఆప్షన్ 4 బోధన లక్ష్యాలు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ ఇవాటి గ్రాండ్ టెస్ట్ విజయవంతంగా పూర్తయింది. సో ఈ ప్రశ్నలు, ఈ ఎగ్జామ్స్ మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. అయితే రేపటి రోజున డే 9 ఎగ్జామ్ టాపిక్ ఏంటంటే సైకాలజీ. ఇది అత్యంత కీలకమైనటువంటి నిర్ధారించేటువంటి ప్రశ్న పరీక్ష కాబట్టి దీని మీద మనం ఫోకస్ చేయాలి. సైకాలజీ పరీక్ష రేపు ఉంటుంది, తప్పక ప్రిపేర్ అవ్వండి. రేపు జరగబోయే ఎగ్జామ్లో చక్కటి మార్కులను పొందండి అనే మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.